నమస్కారం విద్యార్థులారా. ఈరోజు మనం శిశు వికాస దృక్పథంలోని బాల్య దశలో సాంఘికరణ చాప్టర్ నుంచి ఒక ముఖ్యమైన అంశం సంఘర్షణ కాన్ఫ్లిక్ట్స్ గురించి తెలుసుకున్నాం. ఇది టెట్ డిఎస్సి పరీక్షలకు చాలా ఉపయోగకరమైనది. కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏమిటి? కాన్ఫ్లిక్ట్స్ సంఘర్షణ. మనిషి జీవితంలో నిర్ణయాలు తీసుకోవడం చాలా సహజం. కానీ ఒకేసారి రెండు విరుద్ధమైన ఆలోచనలు లేదా ఆకాంక్షలు వస్తే మనసులో ఒక తగాదా ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితినే కాన్ఫ్లిక్ట్ లేదా సంఘర్షణ, విభేదం అంటారు. మనం నిత్యం సంఘర్షణని ఎదుర్కొంటూ ఉంటాం. అవి మనం ఏ వస్తువు కొందామా అనే విషయం నుంచి పై చదువులకు ఏ అంశాన్ని ఎంచుకుందామా అనే విషయం వరకు రోజు చాలా రకాల సంఘర్షణలు గురవుతూ ఉంటాం. ఈ సంఘర్షణలు సాధారణంగా మతాలు, సంస్థలు, సంస్కృతులు మధ్య ఏర్పడవచ్చు. అలాగే తండ్రి కొడుకుల మధ్య, భార్యాభర్తల మధ్య, అన్నాదమ్ముల మధ్య, ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య, సంఘాల సభ్యుల మధ్య, రాష్ట్రాల మధ్య మరియు దేశాల మధ్య సంఘర్షణ ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ వ్యక్తికి సంబంధించినటువంటి బాహ్య సంఘర్షణలు. బాహ్య సంఘర్షణ, ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్స్. ఇవి కాకుండా వ్యక్తిలో అంతర్గతంగా ఏర్పడే సంఘర్షణలు మానసిక సంఘర్షణలు అంటారు, ఫిజికల్ కాన్ఫ్లిక్ట్స్. ఇప్పుడు మనం సంఘర్షణ భావన, కాన్సెప్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. కాన్సెప్ట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ రెండు పరస్పర విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత, టెన్షన్ వల్ల కలిగే బాధాకర ఉద్వేగ స్థితే సంఘర్షణ అంటారు. డగ్లస్ హాలెన్ ప్రకారం రెండు పరస్పర విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత, టెన్షన్ వలన కలిగే బాధాకర ఉద్వేగ స్థితే ఈ సంఘర్షణ. లెహ్నర్ కర్జ్ ప్రకారం రెండు లేదా ఎక్కువ విరుద్ధ కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే ఉద్రిక్త ఈ సంఘర్షణ. ఇప్పుడు మనం సంఘర్షణ రకాల గురించి తెలుసుకుందాం. సంఘర్షణ రకాలు. కర్ట్ లెవిన్ సంఘర్షణను 4 రకాలుగా వర్గీకరించారు. ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఇప్పుడు ఫస్ట్ వన్ ఉపగమ సంఘర్షణ, అప్రోచ్ కాన్ఫ్లిక్ట్స్. రెండు
సమాన ఆకర్షణ గల లక్ష్యాల్లో దేనిని ఎన్నుకోవాలో నిర్ణయించుకోలేనప్పుడు వ్యక్తి ఉపగమ సంఘర్షణకు లోనవుతాడు. ఉదాహరణకు ఒక నిరుద్యోగికి రైల్వే స్కూల్లో, నవోదయ స్కూల్లో ఉద్యోగం రావడం వల్ల పై రెండింటిలో దేనిలో జాయిన్ కావాలో నిర్ణయం తీసుకోలేక పోవడం వల్ల ఈ రకమైన సంఘర్షణకు లోనవుతారు. ఇలాంటి సంఘర్షణలు అంత ప్రమాదకరమైనవి కావు మరియు తాత్కాలికమైనవి. ఎందుకంటే ఒక లక్ష్యం దిశగా పయనించడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు రెండవది లక్ష్య మార్గం నుండి అదృశ్యమైపోతుంది. ఒక్కొక్కసారి కోరికలు, లక్ష్యాలు రెండు ఉత్పన్నమైనప్పుడు దేనిని ఎన్నుకోవాలో చాలా కష్టమవుతుంది. ఉదాహరణకు ఒక అమ్మాయి నాట్య పోటీలో పాల్గొనాలని, అదే సమయంలో చిత్రరచన, పెయింటింగ్ పోటీలో కూడా పాల్గొనాలని. ఈ రెండింటిలో దేనిలో పాల్గొనాలో, దేనిలో వదులుకోవాలో తెలియని తీవ్ర సంఘర్షణకు లోనవుతారు. సెకండ్ వన్, పరిహార సంఘర్షణ. అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్స్. రెండు ఇష్టం లేని విషయాల్లో ఒకటి తప్పనిసరిగా ఎన్నుకోవాల్సి వస్తే వ్యక్తి పరిహార సంఘర్షణకు గురవుతాడు. అంటే ముందు నుయ్యి వెనుక గుయ్యి లాంటిది ఈ సంఘర్షణ. ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడికి మారుమూల ప్రాంతానికి బదిలీ అయింది. అతనికి బదిలీ కావడం ఇష్టం లేదు. అదే సమయంలో బదిలీ కాకపోతే రాజీనామా చేయడం కూడా ఇష్టం లేదు. ఒక విద్యార్థికి చదవాలని ఉండదు. అలాగే పరీక్షల్లో తప్పి వారి యొక్క తల్లిదండ్రులను బాధ పెట్టాలని ఉండదు. పై రెండు సందర్భాల్లో ఉపాధ్యాయుడు విద్యార్థి ఆకర్షణీయం కాని విషయాల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎవరైనా ఒకటి నిర్ణయం తీసుకోవడానికి ఒత్తిడి చేస్తే వారు పరిహార సంఘర్షణకు గురవుతారు. ఉపగమ పరిహార సంఘర్షణ. అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్స్. ఒక ఆకర్షణీయమైన ఇంకొక ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక జరగవలసి ఉంటుంది. ఇందులో వ్యక్తి అనుకూల లక్ష్యం వైపు ఆకర్షింపబడతాడు. కానీ భయం, సిగ్గు వల్ల విద్యార్థి సతమతమవుతాడు. ఉదాహరణకు ఒక వ్యక్తికి క్రికెట్ ఆడాలని ఉంటుంది. అదే సమయంలో బంతి తగులుతున్నటువంటి భయం కూడా ఉంటుంది. దీనినే ఉపగమ పరిహార సంఘర్షణ అంటారు. ఉపగమ పరిహార సంఘర్షణ. డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్స్. రెండు లేదా అంతకంటే ఎక్కువ లక్ష్యాల మధ్య అనుకూల, ప్రతికూల విషయాలను వ్యక్తి ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎదుర్కొనే సంఘర్షణే ఈ ఉపగమ పరిహార సంఘర్షణ. ఉదాహరణకు ఒక నిరుద్యోగికి విదేశాల్లో ఉద్యోగం వచ్చింది. అక్కడ అతనికి జీతం ఎక్కువ. పరిహార. కానీ కుటుంబానికి దూరం అవుతున్నానని బాధ ఉంటుంది. పరిహార. అదే నిరుద్యోగికి స్వదేశంలో కుటుంబం సభ్యులతో కలిసి ఉండాలని ఇష్టం. ఉపగమ. అదేవిధంగా స్వదేశంలో జీతాలు తక్కువ. పరిహార. ఇప్పుడు మనం ఈ అంశం నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రీవియస్ ప్రశ్నల గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ వన్, రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వలన కలిగే బాధాకరమైన ఉద్వేగ స్థితే సంఘర్షణ ఈ నిర్వచనం ఇచ్చింది. సెకండ్ క్వశ్చన్, పరిహార సంఘర్షణ ఇలా కలుగుతుంది. థర్డ్ క్వశ్చన్, సంఘర్షణను 4 రకాలుగా విభజించింది. ఫోర్త్ క్వశ్చన్, 2 లేదా
అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండటం వల్ల కలిగే సంఘర్షణ ఏది? మా వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుంది అని మీరు భావించినట్లయితే, మీ పరీక్ష ప్రిపేర్ అవ్వడానికి అనుకూలంగా ఉంటుందని మీరు అనుకున్నట్లయితే, మా యూట్యూబ్ ఛానల్ని ముందుగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మీ పరీక్షకు ప్రిపరేషన్తో కోసం మరొక ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.